అందరికీ నమస్కారం. మకర సంక్రాంతి రోజున చేయకూడనివి ఏంటో చూద్దాం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. పురాణాల ప్రకారం చెప్పాలంటే సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి ఈరోజు వెళతాడు. సూర్యుడు శని ఇంటికి ప్రయాణం చేసిన సమయంలో మకర సంక్రాంతి ఏర్పడుతుంది. మకర సంక్రాంతి పర్వదినాన సూర్యుడికి కోపం తెప్పించే ఏ పనులు చేయకూడదు. శనిగ్రహానికి కూడా కోపం తెప్పించే పనులు చేయకూడదు. అలా చేస్తే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. మకర సంక్రాంతి రోజున వీలైతే నదీ స్నానం చేసేందుకు ప్రయత్నించాలి. ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసిన తరువాతనే ఆహారం తీసుకోవాలి. మకర సంక్రాంతి రోజున పొరపాటున కూడా మిగిలిపోయిన ఆహారాన్ని, అలాగే నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోవద్దు. ఈ పండగ రోజున మద్యం తీసుకోవటం, పొగ తాగటం కూడా చేయొద్దు. మకర సంక్రాంతి రోజున మాంసాహారం తింటే ప్రతికూల ప్రభావం కలుగుతుంది. తిన్నవారికి కోపం అధికమవుతుంది. ఆ రోజున శాకాహార భోజనమే చేయాలి. ప్రకృతితో ముడిపడి ఉండే మకర సంక్రాంతి పండుగ నాడు ప్రకృతికి హాని తలపెట్టకూడదు. పండుగ రోజు ఎవరు చెట్లు నరకకూడదు. మకర సంక్రాంతి రోజున పేదలను, నిస్సహాయులను అవమానించడం చేయకూడదు. పొరపాటున కూడా చెడు మాటలు మాట్లాడకూడదు. ఇంటికి వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపకూడదు. సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చేయాలి. మకర సంక్రాంతి వేళ గోమాత పాలను తాగకూడదు. ఆ రోజున పశువుల నుండి పాలు పితకకూడదు. కనుమ రోజున పశువులను పూజిస్తే శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.